తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. ఏపీ మంత్రులు ఏం చేస్తున్నారు? డైవర్ట్ అయ్యారా ఏంటి అనేది ఈ వీడియోలో మనం విశ్లేషించుకుందాం. నిన్న కేబినెట్ సమావేశం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారు కొన్ని హెచ్చరికలు జారీ చేశారని, సీరియస్ అయ్యారని, అలాగే నారా లోకేష్ గారు సైతం ఈ మంత్రుల వ్యవహార శైలి పట్ల కానీ వాళ్ళ యొక్క పరిపాలన తీరు పట్ల కానీ అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పేసి అనేక రకాలైన ఊహాగానాలు. ఇవన్నీ క్రొత్త ఏమీ కాదు. ఎందుకంటే ఇట్లా పలు సందర్భాల్లో ఈ కేబినెట్ సమావేశంలో వాళ్ళు ఈ రకంగా మాట్లాడారు అని చెప్పేసి చాలాసార్లు వచ్చింది. మరి ఇంత జరుగుతున్నా అసలు ఈ కేబినెట్కి సంబంధించిన వాళ్ళు ఎవరెవరైతే మంత్రులుగా ఉన్నారో వీళ్ళు ఎందుకని అంత యాక్టివ్గా ఉండలేకపోతున్నారని చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. వారితో పాటుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, తృతీయ శ్రేణి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు కొంత ఆందోళన చెందుతూ ఉన్నారు. ఒకప్పుడు క్యాబినెట్లో అనగానే ఏ విధంగా ఉండేవాళ్ళు? ప్రతి శాఖ పట్ల వాళ్ళకు అవగాహన, అట్ ద సేమ్ టైం ప్రభుత్వం డిఫెన్స్లోకి వెళ్లకుండా నిరంతరం వాళ్ళు చేస్తున్న ఆ పరిపాలన తీరుని ప్రజలకి చెబుతూ వివరిస్తూ, అట్ ద సేమ్ టైం ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేవాళ్ళు. మరి ఈసారి క్యాబినెట్లో ఆ పరిస్థితులు లేవా అని అంటే ఎక్కువ మంది కొత్త వాళ్ళే ఉన్నారు. ఓకే, కొత్త వాళ్ళే ఉన్నారు. కొత్త వాళ్ళు అయినంత మాత్రాన మరి ఇది మాట్లాడలేకపోతున్నామంటే అది సబబా? మేము కొత్త వాళ్ళం అంటే మాకు మంత్రి పదవి ఎందుకు అని చెప్పేసి అనొచ్చుగా. మరి మేము అన్నిటికీ సంసిద్ధంగా లేము, దేనికైనా కౌంటర్ చేయలేము, ఏ విషయం పైన అంత అవగాహన లేదు అని చెప్పేసి అంటారు. అనరు. మంత్రి పదవి అయితే కావాలి. అట్ ద సేమ్ టైం ఆ మంత్రి పదవికి తగినట్టుగా న్యాయం చేయాలిగా. ఉదాహరణకి ఒక శాఖ తీసుకోండి. ఆ శాఖకు సంబంధించిన దాంట్లో లోటుపాట్లు ఏంటి, ఈ ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం ఏం చేసింది, ఇదంతా ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పవలసిన బాధ్యత ఎవరిది? ఆ శాఖకు సంబంధించిన మంత్రిది, అలాగే అధికారులది. మరి ఏం జరుగుతుంది ఇక్కడ? కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా మంత్రులు ఒక విధంగా చెప్పాలని చాలా అలసత్వంతో ఉన్నారు అని చెప్పేసి అయితే చాలామంది ఒక విధంగా నిరాశగా ఉన్నారు. ఎందుకు ఏమిటి అంటే అసలు వైసీపీ పరిపాలన తీరు తర్వాత ఎవరు పరిపాలన చేసినా ఎలా చేసినా ఓ విధంగా పర్వాలేదు, బాగానే ఉందిలే అని సర్దుకునే పరిస్థితి ఉంటుంది. మరి అట్లాంటిది కూడా ఇక్కడ కొంత అసంతృప్తి వస్తుంది. అంటే అసలు ఈ క్యాబినెట్లో ఉన్న చాలామంది, అందరూ కాదు చాలామంది ఒక రకమైన పరిస్థితుల్లో ఉన్నారా? ఎందుకు ఏంటి డైవర్ట్ అవుతున్నారా? లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటంలో ఎందుకు విఫలమవుతున్నారు? ఇప్పుడు మనం తాజాగా జరుగుతున్న పరిణామాలే తీసుకోండి. మెడికల్ కాలేజీలు, అసలు ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఎపిసోడ్లో వైసీపీ అంత ఇదిగా బయటకు వచ్చి నానా యాగి చేస్తూ ఉంటే కూటమికి సంబంధించిన నాయకులు పెద్దగా సమాధానం చెప్పింది కానీ, ప్రజలకు వివరించే ప్రయత్నం కానీ, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో కానీ అర్థమయ్యేలాగా ఎప్పుడైనా చెప్పగలిగారా? ఎవరైనా చెప్పారా? ఇప్పుడు ఆ మంత్రి ఉన్నారు సత్యకుమార్ యాదవ్. ఆయన క్లియర్గా అసలు పీపీపీ అంటే ఇది, అసలు మెడికల్ కాలేజీలు ఈ 17లో ఎన్నిటికీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ పర్మిషన్ ఇచ్చింది, ఎన్నిటికి వీళ్ళు డైరెక్ట్గా నిర్మించాలని ప్లాన్ చేసుకున్నారు, దానికి అసలు అయిన బడ్జెట్ ఎంత, వీళ్ళు ఖర్చు చేయవలసింది ఎంత, దీని వెనకాల జరిగింది ఏంటి, దానివల్ల పేదలకి ఉచిత వైద్యం మనం అందిస్తున్నామా, అందించలేమా, ఈ సీట్స్ అనేవి మనం అమ్ముకుంటానిక, ప్రైవేటు వాళ్ళకి చేజిక్కించుకోవడానిక, ఇది వ్యాపారం చేయడానిక, ప్రజలకి సేవ చేయడానిక ఏమిటి అని చెప్పేసి ఒక క్లారిటీగా వివరణ చెయ్యాలి కదా. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా ఆయన ప్రజల్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నారు? ఇదిగో ఈ రకంగా చేస్తున్నారు, పేదలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి చాలా గట్టిగా నిలదీశారు. దానికి సరిగ్గా సమాధానం ఎక్కడ వస్తుంది? ఇదొక్కటే కాదండి, ఈ కల్తీ మద్యానికి సంబంధించిన వ్యవహారం వచ్చింది. దీనిపైన ఎంతమంది మాట్లాడుతున్నారు? అసలు లిక్కర్ కుంభకోణం అనేది పక్కకి వెళ్ళిపోయింది. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి అంటే ఈ లిక్కర్ కుంభకోణం అనేది గత ప్రభుత్వ హయాంలో ఇన్ని వేల కోట్లు జరిగింది అని చెప్పేసి ఒక పక్కన సిట్ ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపడతా ఉంది. కొంతమంది రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇన్ని జరుగుతున్నా కానీ దీనికి సంబంధించిన దాంట్లో మరి ప్రభుత్వం తరపున గట్టిగా ఎక్కడ మాట్లాడుతున్నారు? ఏదైనా అరెస్టు జరిగినప్పుడు నోరు తెరుస్తున్నారు, లేదా బెయిల్ రానప్పుడు నోరు తెరుస్తున్నారు. కానీ దీనిపైన వివరంగా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నారా? లేదు. ఇప్పుడు కల్తీ మద్యం ఉంది. ఆ తంబళపల్లి నియోజకవర్గంలో ములకల చెరువులో జరిగింది.
దానికి సంబంధించి అసలు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కాబట్టి పోలీసులు అరెస్ట్ చేశారు, లేదా దాన్ని పట్టుకున్నారు, అవన్నీ బయట పెట్టగలిగారు. సో మావాడైనా కానీ మేము చర్యలు తీసుకున్నాం అని స్ట్రాంగ్గా ఎక్కడ చెప్తున్నారు? ఒకప్పుడు ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళు, అధికారం వచ్చిన తర్వాత యాక్టివ్నెస్ ఎందుకు పోయింది? ఇక ప్రతిదీ ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేదా కూటమి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, ఇక వీళ్ళ ముగ్గురు మీదే నడిపించుకోవాలి. అంటే ఇక మిగతా వాళ్ళకి ఏం బాధ్యత లేదంటారా? సో దీనివలన తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో పనిచేశారు మొన్న ఎన్నికల్లో. తీరా కట్ చేస్తే ఇప్పుడు ఏం జరిగింది? ఏమి లేదు. ఎందుకంటే ఇంత గట్టిగా మాట్లాడతానికి గల కారణం ఎన్నో అవినీతి కార్యక్రమాలు పాల్పడ్డారు అని చెప్పేసి గత ప్రభుత్వం పైన ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోపణలు చేసింది ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే జనసేన పార్టీ. మరి దానిపైన చర్యలేయి, నిజంగా దానిపైన ఇన్వెస్టిగేషన్ చేశారా? చేస్తే మరి ఎవరెవరైతే అక్కడ దానికి సంబంధించిన దాంట్లో అక్రమార్కులు ఉన్నారో వాళ్ళపైన చర్యలేయి, అరెస్టులు జరగలేదే అంటే ఆరోపణలు అబద్ధం అని అనుకోవాలా? ఇప్పుడు తీరా అది ఉల్టా అయిపోయింది, రివర్స్. చూస్తే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఈ రకం చేస్తుంది, ఆ రకం చేస్తుంది, ఇదిగో ఇప్పుడు కల్తీ చేస్తుంది, అదిగో మెడికల్ కాలేజీలు ఆపేస్తుంది, పేదవాళ్ళకి దూరం చేస్తుందని చెప్పేసి వాళ్ళు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. అంటే ఎలా ఉందో చూడండి. ఇక సో ఒక విధంగా చెప్పాలి అంటే మామూలుగా ఇప్పుడు దొంగ పోలీసు ఆట తీసుకుని చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు చూసారా, మాకు దొంగ అనమాట పోలీసు పడతా ఉంటారు. పోలీసు వెనకాల దొంగలు పడతా కదా చూసారు. ఇప్పుడు అట్లాగే ఉంది ఇది. ఎందుకంటే వాళ్ళు దొంగ అని చెప్పేసి గత ప్రభుత్వంలో వీళ్ళు ఆరోపణలు చేశారు. ఓకే, మేము వచ్చిన తర్వాత వాళ్ళని ఎట్ట పరిస్థితులు వదిలేదు లేదన్నారు. తీరా కట్ చేస్తే ఇది రివర్స్ అయిపోయింది ఇప్పుడు. సో మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? 151 స్థానాలు ఉన్న వైసీపీని కాదని 164 స్థానాలు కూటమికి ఇస్తే అంతకంటే బలంగా నిలబడ్డారు ప్రజలు కూటమి వైపు. మరి ఏమైంది? సో ఇంకేముంది, మనకు అధికారం వచ్చేసింది కదా, ఏముందిలే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వాళ్ళు చూసుకుంటారులే, మనం రిలాక్స్ అయిపోదామని అనుకుంటున్నారా? పొరపాటు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. అక్కడ ఈ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఈ స్థానిక నాయకుల పనితీరు అద్దం పడుతుంది, ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఇక్కడ ఈ క్యాబినెట్ని కూడా ఖచ్చితంగా మార్చవలసిన పరిస్థితి అయితే అనివార్యంలాగానే కనబడతా ఉంది. మరి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి ఎప్పుడు మాట్లాడుకుంటారో, ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారో కానీ ఖచ్చితంగా చాలామంది మంత్రులైతే సంతృప్తికరంగా పని చేయట్లేదు అని అయితే రిపోర్ట్లు అయితే వస్తున్నాయి. వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయాన్ని. కాకపోతే దీనిపైన చర్యలు తీసుకుంటారా తీసుకోరా, ఏముందిలే ఇలాగే చెప్తారులే అని చెప్పేసి అనుకుంటే అది పొరపాటే. పార్టీకి లేదా కూటమికి కూటమి ఉనికికి గనక ఇబ్బంది కలిగేలాగా ఉంది అంటే ఖచ్చితంగా ఎవరిని ఉపేక్షించకూడదు. ఎందుకంటే అది ప్రజల కోరిక, ప్రజలేం కోరుకుంటున్నారు, మనమేం పరిపాలన చేస్తున్నాం అనేది కదా ఇంపార్టెంట్. కేవలం ఒకరిద్దరి మీద ఆధారపడిపోయి ప్రభుత్వం నడిచిపోతుందిలే, ప్రభుత్వానికి ఇబ్బంది ఏం రాదులే అని అనుకుంటే తప్పు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే అనుకున్నాడు. ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎట చేస్తే నాకెందుకు, నా ఫోటో పెడితే చాలు గెలుస్తారు, నా ఫోటో పెడితే చాలు గెలుస్తారని చెప్పేసి ఆయన అనుకున్నాడు. పైగా ఆయన చెప్పిన మాటలు చాలా ఉన్నాయిలే, నాకు పాస్ మార్కులు బాగానే ఉన్నాయి, మీకే లేవు అని చెప్పేసి అన్నారు. వాళ్ళకలే వీళ్ళకలే మొత్తానికి వేసి పంపించారు. అలా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రజల ఆగ్రహం, ప్రజల్లో ఉన్న అసంతృప్తి అది వ్యతిరేకతలాగా, ఆగ్రహంలాగా మారకముందే వాటిని గ్రహించి దానికి అనుగుణంగా పరిపాలన చేస్తే అది కూటమికి చాలా మంచిది. లేదు అంటే మరలా అడిదిరిగి ఎవరినైతే ప్రజలు వద్దన్నారో వాళ్ళ వైపు కొంత ఏమైనా చూసే ఆస్కారం ఉంటుంది అనే అనుమానం కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి చూద్దాం దీనిపైన ఖచ్చితంగా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పునరాలోచించుకొని ఏం చేయాలి, ఈ క్యాబినెట్ని మరి మార్చాలా లేకపోతే ఇంకేమైనా చేయాలా అని అనుకుంటారా, లేదు ఇదే క్యాబినెట్ అట్లా కంటిన్యూ చేసుకుంటారో ఏంటో చూద్దాం. ఈ వీడియో పైన ప్రధానంగా ఏపీలోని మంత్రులు ఏం చేస్తున్నారు ఏంటి, మరి డైవర్ట్ అయిపోతున్నారా, ఒకదాని నుంచి ఒకటి వస్తూ ఉంటే అన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.